సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. చాలామంది ఏంటంటే ఈ మధ్యలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఐఎఫ్ అని వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇందులో కూడా రకరకాల కేటగిరీలు ఉంటాయి. ఏఎఫ్ మీద కంటెంట్ తెలుగులో ఎక్కువగా లేదు. అందులో కూడా ఒక కేటగిరీ ఏంటంటే ఏఎఫ్ 2, కేటగిరీ 2 ఏఎఫ్స్. వీటి మీద తక్కువగా ఉంది తెలుగులో. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏఎఫ్ 2 కేటగిరీ ఏఎఫ్స్ ఏంటివి, ఎవరి కోసం, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇందులో రిటర్న్స్ ఎలా రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏంటి, ఇది ఎవరికి సూటబుల్ అనేది ఈ వీడియోలో పక్కా తెలుసుకుందాము. మనం చూసుకుంటే కేటగిరీ 2 ఈ ఏఎఫ్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మాత్రం ఒక ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనమాట. ఇది యూజువల్లీ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, అంటే కొంచెం నెట్వర్త్ ఉండి మనం డిక్లేర్ చేయాల్సి వస్తుంది. నెట్వర్త్ ఉంది బాగా, ఇండియన్ కావచ్చు, ఫారిన్ కావచ్చు, వాళ్ళు ఒక పూల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇది లైక్ మ్యూచువల్ ఫండ్, లైక్ ఎస్ఐఎఫ్ లాగా ఇది కూడా పూల్డ్. పిఎంఎస్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇది అందరికి కలిపి చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 3 రకాల బ్రాడ్ కేటగిరీస్ ఏఎఫ్లో ఉన్నాయి. కేటగిరీ 1 ఇవేంటంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఎస్ఎంఈ ఫోకస్డ్ ఫండ్స్, సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్. ఇక్కడ వెరీ లాంగ్ టైం, హై రిస్క్, ఓపిక్ కావాలి. మీ రిస్క్ క్యాపిటల్ అనేది వెరీ వెరీ రిస్క్ ఎక్కువ ఉండేది. సో ఇక్కడ యూజువల్లీ 25 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి మినిమం ఇన్వెస్ట్మెంట్. బట్ 7 to 8 years, అట్లీస్ట్ 5 years మినిమం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎగ్జిట్కి. ఇక్కడ లిక్విడిటీ అనేది ఉండదు, కేటగిరీ 1లో అస్సలు ఉండదు ఇమ్మీడియట్గా. దెన్ కమ్స్ ద కేటగిరీ 2, ఈ వీడియో యొక్క సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఈక్విటీ, అంటే కంపెనీస్ ఇంకా లిస్టెడ్ కాని కంపెనీస్లో, అట్లాగే ప్రైవేట్ డెట్, అంటే ఇంకా లిస్టెడ్ కంపెనీ కాని వాటికి అప్పులు, అంటే డెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఫండింగ్ కానీ, ఇవన్నీ కూడా కేటగిరీ 2 కిందికి వస్తాయి. కేటగిరీ 3 వచ్చేసి ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి, హెడ్జ్ ఫండ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే కావాలంటే లీవరేజ్ తీసుకుంటారు, కావాలంటే డెరివేటివ్స్ వాడుకునే స్టైల్. ఎంత అడ్వాన్స్ ఉన్నా అన్ని రకాల ఫండ్స్, లాంగ్ షార్ట్ ఫండ్స్ అన్నీ కూడా కేటగిరీ 3. యూజువల్లీ ఇందులో కూడా క్లోజ్డ్ ఎండెడ్ ఉంటాయి, ఓపెన్ ఎండెడ్. సో మోర్ ఆర్ లెస్ కొంచెం మ్యూచువల్ ఫండ్స్కి దగ్గరలాగా, అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసి ఈక్విటీస్లో, ఎప్పుడైనా ఎగ్జిట్ చేసే వాటికి చాలా కూడా అవన్నీ కేటగిరీ 3లో ఉంటాయి. నౌ కమింగ్ టు కేటగిరీ 2. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఎఫ్స్ అన్నిటికి కూడా 1 crore, ఇది 2కి 3కి మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్ కావాల్సిందే. అండ్ ఎక్సెప్షన్స్ కొంచెం అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం 25 లక్షల నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అది ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ ఎలా కావాలి, దానికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే రీచ్ అవుట్ అవ్వండి, ఐ విల్ షోర్లీ ఎక్స్ప్లెయిన్. దెన్ కమింగ్ టు ఇండియాలో ఇదేం కొత్త కాన్సెప్ట్ అంటే కానే కాదు. ఇది రెగ్యులేషన్, సెబీ రెగ్యులేషన్ కింద 2012 నుంచే ఉంది. అంతకన్నా ముందు కూడా ఉన్నాయి, బట్ 12లో ఏఎఫ్ సెబీ బిల్లో ఇది కూడా ఏఎఫ్స్ రెగ్యులేషన్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు నియర్లీ 1000 ఏఎఫ్స్ ఇండియాలో ఆపరేషనల్ ఉన్నాయి. ఇట్స్ నాట్ 1 or 2, 1000 ఆల్రెడీ స్కీమ్స్ రన్నింగ్ ఉన్నాయి. నియర్లీ 10 లక్షల కోట్లు ఈజ్ నాట్ ఎనీ, అంటే మీరు వినకపోవచ్చు, మ్యూచువల్ ఫండ్ 80 లక్షల కోట్ల మేనేజ్ చేస్తూ ఉన్న ఏఈఎంని, ఏఎఫ్స్ కూడా 10 లక్షల కోట్లు ఆల్రెడీ ఏఈఎం యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్ బై ఈ 1000 ఫండ్స్లో ఉన్నాయి. దెన్ కమింగ్ టు నౌ మోర్ అబౌట్ ఏఎఫ్ 2, కేటగిరీ 2 ఏఎఫ్స్ అంటే ఏంటి. సో కేటగిరీ 2 ఏంటంటే మీరు చూసుకుంటే, ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్, ఎటువంటి లీవరేజ్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మీద మళ్ళీ ఫ్రెష్గా అప్పు తెచ్చో, మా ఎంటీఎఫ్ అంటాం అలాంటిది చేయకుండా ఓన్లీ ప్యూర్గా ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసే ఫండ్. సెకండ్, కంపల్సరీ సెబీ కిందే, సెబీ మ్యాండేటెడే, వాళ్ళంతలో వాళ్ళు రన్ చేయడానికి. ఇది ప్రైవేట్గా ఎవరు దొరికితే వాళ్ళు రన్ చేయడానికి కాదు. సెబీ దగ్గర కేటగిరీ 2 లైసెన్స్ తెచ్చుకుంటేనే ఇది పర్మిషన్ ఉంటుంది. అట్లాగే మినిమం కార్పస్ ఒక ఫండ్ చేసేప్పుడు కేటగిరీ 2 20 కోట్లతో మొదలు పెట్టాల్సి వస్తుంది. అట్లాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పాను 1 crore. మ్యాక్సిమం ఒక ఫండ్కి 1000 మంది ఇన్వెస్టర్లే. 1000 మంది తర్వాత ఇంకొక సిరీస్ మొదలు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇది యూజువల్లీ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్, అంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ కోసమే పనికొస్తుంది. దెన్ ఇందులో కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇవి మోర్ ఆర్ లెస్ అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవి, గ్రోత్ క్యాపిటల్
కంపెనీస్ లిస్టెడ్ కాకముందే డబ్బులు రేస్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ పీఈ ఫండ్స్ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్ ఇవి వెరీ పాపులర్ వచ్చాయి ఈ మధ్యలో. ఇవేంటంటే ప్రైవేట్ స్ట్రక్చర్డ్ డెట్ కంపెనీస్కి ఇస్తూ ఉంటాయి. సో అంటే క్రియేటివ్గా డెట్ని స్ట్రక్చర్ చేస్తాయి, అప్పుల్ని ఇస్తాయి, దేర్ బై మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి జనరేట్ చేస్తాయి. రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఒక ప్రాజెక్ట్లో ఫండింగ్ కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ని మొత్తం టేక్ ఓవర్ చేసి దానికి సంబంధించిన దాంట్లో పార్ట్నర్షిప్గా వీళ్ళు వెళ్ళి మరి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి రియల్ ఎస్టేట్ ఫండ్స్ కేటగిరీ 2లో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే స్పెషల్ సిచ్యువేషన్ అంటే కొన్ని కంపెనీస్ ఏంటి మర్జర్ అప్పుడు కానీ, డీమర్జర్ అప్పుడు కానీ, ఇట్లాంటి టేక్ ఓవర్ కానీ ఇట్లాంటి జరిగినప్పుడు కూడా స్పెషల్ సిచ్యువేషన్స్లోనే ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ జనరేట్ చేసే ఫండ్స్ కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి రకరకాల కేటగిరీ 2లో అంటే కొన్ని ప్రైవేట్ ఈక్విటీలో పెడతాయి, రియల్ ఎస్టేట్లో పెడతాయి, ప్రైవేట్ డెట్లో పెడతాయి. దేర్ బై ఏంటంటే మోర్ లైక్ డైవర్సిఫైడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా, ఎఫ్ఓఎఫ్స్ కూడా ఈ కేటగిరీలో అవైలబుల్ ఉన్నాయి కేటగిరీ 2లో. సో కేటగిరీ 2 ఎలా పనిచేస్తుంది? చాలా ఇంపార్టెంట్. ఏఏఎఫ్ కేటగిరీ 2 ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఒక ఫండ్ సెటప్ ఎట్లా అంటే ఏఎంసీ ఆబ్వియస్లీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఏంటి కేటగిరీ 2గా సెబీ దగ్గర కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎవరైతే ప్రామిస్ చేశారో వాళ్ళందరి దగ్గరికి నుంచి రేస్ చేయాలి. ప్రైవేట్ ప్లేస్మెంట్ హెచ్ఎన్ఐస్ కానీ, ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ, ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. సైమల్టేనియస్లీ తర్వాత డిప్లాయ్మెంట్ వీటిని చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎట్లాంటి దాంట్లో అనుకున్నారో వాటిలో పోర్ట్ఫోలియో కంపెనీస్లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత వాల్యూ క్రియేషన్ ఆపరేషన్గా చూసుకొని సపోర్ట్ చేసి డబ్బులు రిటర్న్ తేవడం కూడా వాళ్ళదే బాధ్యత. అండ్ ఎగ్జిట్ రిటర్న్స్ కూడా ఇవ్వడం, అంటే ఈ కంపెనీస్ ఐపీఓకి వెళ్ళినప్పుడు కానీ, ఐపీఓ కన్నా ముందు కానీ రిటర్న్స్ జనరేట్ చేసి మళ్ళీ మనకి ఇన్వెస్టర్స్కి ఇవ్వడం అనే బాధ్యత కూడా ఈ ఏఏఎఫ్ వాళ్ళదే, ఏఎంసీదే బాధ్యత. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక టాప్ కేటగిరీ 2 ఏఏఎఫ్ ఫండ్స్ చెప్తున్నాను. మనం మల్టిపుల్ ఉన్నాయి, బట్ ఇది ఓన్లీ నేను కంపెనీ పేరు చెప్తున్నాను, ఫండ్ పేరు కూడా చెప్పట్లేదు. కోటక్ ఆల్టర్నేట్ మేనేజర్స్ కానివ్వండి, బ్లాక్ స్టోన్ ఇండియా కానివ్వండి, హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అడ్వైజర్స్ వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి. ఇడెల్వైజ్ కానీ, ఏఎస్కే వాళ్ళు కానీ, మోతిలాల్ ఓస్వాల్ ఇంకా చాలా ఉన్నాయి. భారత్ ఇండియా వాల్యూ ఫండ్ అని రకరకాల కేటగిరీ 2 ఫండ్స్ మంచి ఫండ్స్ ఉన్నాయి. విచ్ పక్కా ఒక 14-15% పక్కా రిటర్న్ ఇచ్చేది, అంటే ఐఆర్ఆర్ ఇచ్చే ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ 4 to 5 years ఆగాల్సి వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని 18-20% కూడా ఐఆర్ఆర్ ఉన్నాయి రీసెంట్గా. సమ్ ఆఫ్ దెమ్ నాట్ ఈవెన్ చిన్నవి, 30,000, 20,000, 30,000 కోట్ల మేనేజ్ చేస్తున్నాయి. మీరు చూస్తే 14 మినిమం % రిటర్న్స్ ఇస్తాయి సంవత్సరానికి. కొన్ని 26% వరకు కూడా ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్, మన రిస్క్ కేపబిలిటీని బట్టి. సో ఇక్కడ రకరకాల కేటగిరీస్ స్ట్రాటజీస్ చెప్పాను. ఒకటి ప్రైవేట్ ఈక్విటీ. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ఇట్స్ మోస్ట్లీ గ్రోత్ కోసం కానీ, బైఅవుట్ కోసం కానీ అన్లిస్టెడ్ కంపెనీస్లో మాత్రమే. అందుకే ప్రైవేట్ కంపెనీస్ అంటాం, ప్రైవేట్ ఈక్విటీ అంటాము. ఇక్కడ 18-25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంవత్సరానికి. బట్ రిస్క్ ఈజ్ హై. బట్ వెయిటింగ్ పీరియడ్ మాత్రం 5 to 8 years కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. దెన్ ప్రైవేట్ క్రెడిట్ ఆర్ డెట్ ఫండ్స్ అంటాం మనము. ఇవి కూడా ఈ మధ్యలో చాలా పాపులర్ అయినాయి. ఇక్కడ ఏంటంటే 13-18, బట్ షూరిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 16-17% పర్ యానము కంపల్సరీ ఇచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ కూడా ఉంటుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క యాసెట్స్ మీద వీళ్ళకి రైట్స్ ఉంటాయి కాబట్టి మనకు పెద్దగా భయం ఉండదు ఈ కేటగిరీ ఆఫ్ 2 ఏఎఫ్స్లో. ఇది మీడియం రిస్క్ వెన్ కంపేర్ టు ప్రైవేట్ ఈక్విటీ కన్నా రిస్క్ తక్కువ, ఎందుకంటే వీటికి ఫస్ట్ రైట్ ఉంటుంది ఒక కంపెనీ ఫెయిల్ అయినా కానీ. సో ఇది 2 to 5 years హొరైజన్ కోసం పక్కా ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ డెట్ ఫండ్స్ ఏది కేటగిరీ 2లో, ఇక్కడ కూడా 14-18% పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే 2 to 4 yearsకి పనికొస్తుంది. ఇక స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ అంటే స్ట్రెస్డ్ యాసెట్స్ ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్డ్ డీల్స్ అంటే కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి కొనడం కానీ, టర్న్ అరౌండ్ చేయడానికి కంపెనీస్ని కొనడం కానీ, అలాంటి వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ రిస్క్ ఎక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా 20-30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది కూడా 3 to 6 months ఇన్వెస్ట్మెంట్ హొరైజన్. సో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ కాదు ఇది. ఫస్ట్ నెట్వర్త్ మీద ఒక 3-4 కోట్లు ఉంటేనే ఒక 1 crore కేటగిరీ 2లో పెట్టగలుగుతాం. అట్లీస్ట్ 5 crores ఉంటే మంచిది. బట్ ఎవరైనా సరే ఒక
రెంటల్ కోసం ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనడం కన్నా ఆర్ ఒక ప్రాపర్టీలు ఒక ప్లాట్ కొనడం కన్నా మాత్రం కేటగిరీ 2 ఏఎఫ్ బెస్ట్. ఎందుకంటే నీకు 14-15% పక్కా వస్తుంది. మీకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా ఇవాళ 6-7% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వట్లేదు. రెసిడెన్షియల్ అయితే మర్చిపోండి 3-4% కన్నా ఇవ్వదు. దానికన్నా ఇది బెటరు. 3-5 సంవత్సరాలు ఈవెన్ ప్రాపర్టీ కొన్నా మనం వెయిట్ చేస్తాం 10-15 సంవత్సరాలు అప్రిషియేట్ చేయడానికి. ఇక్కడ అలాంటివి కాకుండా రిటర్న్స్ బాగా ఉన్నాయి, ఎగ్జిట్ ఉంది, లిక్విడిటీ 3rd ఇయర్ 4th ఇయర్స్ నుంచి లిక్విడిటీ కూడా ఉంది. అండ్ దెర్ ఈజ్ ఎ సర్టెనిటీ ఆల్సో. అన్సర్టెనిటీ తక్కువగా ఉంటుంది. మార్కెట్స్ ఏమవుతాయి, రియల్ ఎస్టేట్ ఫెయిల్ అవుతుందా, ఏరియా ఏమవుతుందా, భయం అవసరం లేదు. గవర్నమెంట్ కానీ పాలసీ చేంజెస్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేటగిరీ 2 ఈజ్ మీ దగ్గర చాలా ఒక 4-5 కోట్ల ఎఫ్డీస్ ఉన్నాయి, చాలామంది దగ్గర ఉంటాయి, కొద్దిమంది పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒక 1 or 2 crores కేటగిరీ 2 ఏఎఫ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు సర్టెనిటీ ఇన్కమ్ ఇంతకుముందు 5-6% పోస్ట్ ట్యాక్స్ వచ్చేది, దాన్ని ఇప్పుడు 14, 16, 17, 10 వస్తున్నప్పుడు 12-13% పోస్ట్ ట్యాక్స్ ఈజీగా వస్తుంది అనమాట. అంటే మీరు నియర్లీ ఎఫ్డి రిటర్న్స్ని డబల్ చేసుకోవచ్చు కేటగిరీ 2 ఏఎఫ్. 5 years లాక్ ఇన్ అక్కడ చేసే బదులు 5 years ఇందులో పెట్టుకోండి. సో అదొకటి. ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరి దగ్గర ట్రస్ట్లు ఉన్నాయి, ఒక కంపెనీ డబ్బులు ఉన్నాయి, మీకు అవసరం లేనప్పుడు కేటగిరీ 2 ఏఎఫ్లో పెట్టుకోవచ్చు. అట్లాగే ప్రమోటర్స్, బిజినెస్ ఓనర్స్ డబ్బులు పెట్టుకోవాలనుకుంటే దీన్ని కూడా పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది సూటబుల్, ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళకి ఇది సూటబుల్. సో ఆన్ ద హోల్ కేటగిరీ 2 ఏఎఫ్ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి, ఆప్షన్స్ చాలా వచ్చాయి, రిటర్న్స్ మంచిగా ఉన్నాయి. అండ్ ఎందుకు ఇక్కడ చేయాలంటే నేను చెప్పాను సుపీరియర్ రిటర్న్స్, కన్సిస్టెంట్ రిటర్న్స్ వెన్ కంపేర్ టు కేటగిరీ 3 కానీ కేటగిరీ 1 కన్నా. ఎందుకంటే ఇక్కడ రిస్క్ అక్కడికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. మీరు 15-25% టార్గెట్ చేసుకోవచ్చు పక్కా. సో ఈక్విటీస్ కన్నా కూడా మోర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది, వొలటిలిటీ తక్కువ ఉంటుంది కేటగిరీ 2లో. దెన్ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడం, మీకు ఈక్విటీలో చాలా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కొంచెం డెట్ కోసం దాన్ని చేయాలంటే ఇది వాడుకోవచ్చు. అట్లాగే ప్రైవేట్ మార్కెట్స్ కూడా యాక్సెస్ దొరుకుతుంది దీనివల్ల. ఇది 100% సెబీ రెగ్యులేటెడ్ కాబట్టి వాళ్ళు కొనింది అమ్మింది పక్కా సెబీకి చెప్తారు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ కూడా ఎఫిషియన్సీ, ఎందుకంటే పాస్ త్రూ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇన్కమ్ అంతా కూడా ఏఎఫ్ లెవెల్లో ట్యాక్స్ అవుతుంది కాబట్టి మీ చేతికి వచ్చేవరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈ కేటగిరీ 2, కేటగిరీ 3 ఏఎఫ్స్ కూడా. ఎందుకంటే పాస్ త్రూ ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎవరైనా ఏఎఫ్లో ఎవరు దొరికితే వాళ్ళు చేయరు, సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఫీల్డ్లో అది ఎగ్జిక్యూట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. రిస్క్స్ పక్కా ఉంటాయి. నేను అంతా బాగానే చెప్పాను, మరి రిస్క్స్ ఏం లేవా అంటే పక్కా ఉన్నాయి. సో ఒకటి ఇల్లిక్విడిటీ, నేను చెప్పాను 3-5 సంవత్సరాలు మినిమం మధ్యలో అమ్మాలంటే కొన్నిసార్లు కష్టం. సో మినిమం ఆ అమౌంట్ అన్ని రోజులు అవసరం లేకపోతే మాత్రమే పెట్టాలి. దెన్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. మీ పోర్ట్ఫోలియోని చిన్నగా ఉందనుకోండి, 2-3 కోట్లు ఉంటే అందులో ఒకటి తీసుకెళ్ళిపోయి ఇందులో పెడితే మాత్రం ఇబ్బంది. అందుకే సఫిషియంట్ కాన్సన్ట్రేషన్ చేయకపోతే మంచిదే. దెన్ వాల్యుయేషన్ ఒక్కోసారి మనం అనుకున్న టైంలో ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు దొరక్కపోవచ్చు. దెన్ ఫండ్ మేనేజర్ రిస్క్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ లానే ఇక్కడ కూడా ఉంటుంది. రెగ్యులేటరీ రిస్క్ కొంచెమే, అంత ఎక్కువ ఉండదు. సెబీ ఆల్రెడీ బట్ పాలసీ ఏమైనా చేంజెస్ ఉంటే అది కామన్ అన్నింటికి వచ్చినట్టే. మినిమం టికెట్ మాత్రం 1 crore కాబట్టి అందరూ పెట్టలేరు. సో ఇన్వెస్టర్స్ పెట్టే ముందు ఒక చెక్ లిస్ట్ కంపల్సరీ చూసుకోవాల్సింది ఏంటంటే ఫండ్ యొక్క ట్రాక్ రికార్డ్ తెలుసుకోవడము, ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్ తెలుసుకోవడము, ఫండ్ మేనేజర్ టీమ్ ఎవరు, వాళ్ళ స్ట్రాటజీ ఏంది పక్కా తెలుసుకోవడం, ఎక్స్పీరియన్స్ ఏముంది, ఏ సెక్టర్లో పనిచేశారు, అండ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, మేనేజ్మెంట్ ఫీజ్ ఎంత, ఏదైనా క్యారీడ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా, అట్లాగే ఎన్ని రోజులకు ప్రైవేట్ ప్లేస్మెంట్ పీపీఎం అంటారో ఆ మెమొరాండం చూసుకోవాలి తప్పకుండా. దెన్ అలొకేషన్ ఏదైతే ఉందో మీ లిక్విడిటీకి ఫిట్ అవుతుందా లేదా అనేది బేసిక్ క్వశ్చన్. దాని తర్వాత 1-2 మీ దగ్గర ఒక 3 కోట్లు ఉంటే 2-3 డైవర్సిఫై చేసుకోండి, అన్నీ ఒక చోట ఏఎఫ్లో పెట్టకండి. కావాలంటే కేటగిరీ 2లో 1 crore, కేటగిరీ 3లో 1 crore పెట్టుకొని డైవర్సిఫై చేసుకోవడం మంచిది. సో ఇందులో మాత్రం మీ సొంతంగా అస్సలు డిసిషన్ తీసుకోవద్దు. నాలాంటి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఏఎఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరాల తరబడి అనుభవం ఉన్న వెల్త్ మేనేజర్లు నాలాంటి వాళ్ళు తప్ప, ఆరు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తప్ప సొంతంగా మాత్రం అయినంతవరకు డిసిషన్ తీసుకోకండి. కేటగిరీ 2 రివార్డ్ హై, బట్ తెలియకుండా నాలెడ్జ్ టెక్నికల్గా ఎక్కువగా కొంచెం అవసరం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో మాత్రమే ముందుకెళ్ళండి. అండ్ మనం చూసుకుంటే టేక్అవేస్ మాత్రం దీంట్లో కేటగిరీ 2 ఈజ్ సెబీ రెగ్యులేటెడ్, సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్కి మోర్ సర్టెన్ ఇన్కమ్ వస్తుంది, 15-18-20% పక్కా వస్తుంది. ఐఆర్ఆర్ 25% వరకు కూడా ఉంది. కొంచెం ఇల్లిక్విడ్, అది ఇంపార్టెంట్. 5 years 3 to 5 years పక్కన పెట్టాల్సిందే, డబ్బులు మనకు కావాలంటే రావు. అండ్ ప్రైవేట్ ఈక్విటీకి, ప్రైవేట్ డెట్కి యాక్సెస్ దొరుకుతుంది. ట్యాక్స్ ఎఫిషియంట్, ఎందుకంటే పాస్ త్రూ టాక్సేషన్ ఎట్ ద ఫండ్ లెవెల్, ట్రస్ట్ లెవెల్ జరుగుతుంది కాబట్టి నీ చేతికి వచ్చే వరకు రిటర్న్స్ ట్యాక్స్
ఎటువంటి కట్టాల్సిన అవసరం ఉండదు. సో నేను చెప్పినట్టు కన్సల్ట్ సెబీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఏఎఫ్స్ అండ్ పిఎంఎస్. సో ఈ వీడియోని మీకు హోప్ఫుల్లీ ఇది కొంచెం నాలెడ్జ్ ఇచ్చి ఉంటుంది కేటగిరీ 2 ఏఎఫ్ కోసం. మీకు నచ్చితే ఇంకో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.